నిజామాబాద్ జిల్లాలో దాంట్లో పాల్గొండ నియోజకవర్గంలో మొక్కజొన్న పంట చేతికొచ్చింది. దాదాపు 60% కోతలు కూడా జరిగినాయి. కోసినారు, మొక్కల్ని కోసినారు, 60% పంటని కోసినారు. అయితే ఈ సందర్భంగా ప్రైవేట్ వ్యాపారులు వాళ్ళు ఎంతో కష్టపడి పండించినటువంటి ఈ మక్క పంటని క్వింటాలకు 1800 రూపాయలకు కూడా సరిగా కొనట్లేదు. చాలా రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చింది. మొదలు 2000 నుంచి మొదలుపెట్టినారు, 2000 నుంచి 1900 దిగింది, 1900 నుంచి 1800 కొంటున్నారు. రేపో మాపో 1600 పోయే ప్రమాదం కూడా ఉన్నది క్వింటాల్ ధర ప్రైవేట్ వ్యాపారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని పంటలను మద్దతు ధర కాదు, మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి మెరుగైన మద్దతు ధరతో మేము అన్ని పంటలను కొనుగోలు చేస్తామన్న మాట మాట్లాడినారు. వాళ్ళ హామీ ఇచ్చినారు వాళ్ళ మేనిఫెస్టో. దానికి తోడు ఆ రోజు వాళ్ళు ఒక పట్టిక విడుదల చేసినారు, ఏ పంటకి ఎంత మద్దతు ధర ఉన్నది, దాని మీద మేము ఎంత మీద ఎక్కువ కొంటామని. ఆ రోజుల్లో వాళ్ళు ఇచ్చినప్పుడు మొక్కజొన్న పంటకు మద్దతు ధర 1870 రూపాయలు ఉంటే 330 రూపాయలు పెంచి మద్దతు ధర కంటే 330 రూపాయలు పెంచి 2200 కొంటామని అని చెప్పి మాట ఇచ్చినారు. ఇది వాళ్ళ పట్టిక. కాబట్టి నేను డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఇచ్చిన మాటనే కాబట్టి ఇవాళ రైతు ప్రైవేట్ వ్యాపారుల చేయిలో విపరీతంగా నష్టపోతున్నాడు. కాబట్టి మక్క పండించే రైతు ఇవాళ మద్దతు ధర 2400 క్వింటాల్కు ఉన్నది. మొక్కజొన్న మద్దతు ధర 2400 క్వింటాల్కు ఉంది. దాని మీద మీరు ఇచ్చిన మాట ప్రకారం మెరుగైన మద్దతు ధర అన్నారు కాబట్టి దాని మీద 400 రూపాయలు కలిపి 2800 రూపాయలు క్వింటాలకు ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మక్క పంటని కొనాలా అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి. 2400 మద్దతు ధర ఇవాళ ఉన్నది, ప్లస్ 400 కలిపి 2800 మెరుగైన మద్దతు ధరతోటి కొనాలి, రైతుని నష్టాలు పోకుండా కాపాడాలి అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు కొనుగోలు కేంద్రాలు పెట్టడం లేట్ చేస్తే రైతులను కూడా తీసుకొని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం చేయాల్సి వస్తుంది. రైతు రోడ్డు ఎక్కితే మంచిది కాదు, మీ ప్రభుత్వానికి మంచిది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లనే సోయా పంట కూడా చేతికి వస్తూ ఉన్నది. మీరు ఇప్పటి నుంచే సోయా పంటను కొనడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఓపెన్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా. ప్రభుత్వం కూడా డైరెక్షన్స్ ఇవ్వండి. ఇప్పుడు మొక్క పంటకైనా గతి పట్టనీయకండి. సోయాలు వచ్చే టైం కల్లా మీరు మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకోవాలి. మక్కల కొనుగోలు కేంద్రాలతో పాటు సోయా కొనుగోలు కేంద్రాలు కూడా మీరు ఏర్పాటు చేయాలి. మక్క పండించే రైతుల్ని, సోయా పండించే రైతులను ఆదుకోవాలి అని చెప్పి నేను మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.